గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మనం ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా, మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఫ్యామిలీని కూడా మనం చూసుకుంటూ, అలా ఎంత చూసుకున్నా మనకు ఒక సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్ లాంటి హస్బెండ్ ఉన్నప్పుడే మనం సంపూర్ణం అవుతాం అనమాట. అలాంటి కపుల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒక 1.5 year నుంచి నేను వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు అనమాట. సో అంత బ్యూటిఫుల్ కపుల్. ఆవిడ ఒక్కొక్క స్టెప్ అలా ఎదుగుతున్న కొద్దీ నా పర్సనల్ సక్సెస్ లా అనిపించింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అలా వస్తూ ఉంటే షీఈస్ నన్ అదర్ దాన్ నిస్సి పరిణీత అఫీషియల్ గారు. అలానే ప్రేమ్ గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. చాలా ప్రేమగా మాట్లాడడానికి మీ ముందుకు తీసుకురావడానికి నేనే వైజాగ్ వచ్చాను అనమాట, హైదరాబాద్ నుంచి. లేట్ చేయకుండా బోల్డ్ అని విషయాలు మాట్లాడితే వచ్చండి. హలో అండి. హలో, హాయ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మొత్తానికి కోసం మీరు అంత దూరం నుంచి వైజాగ్ వచ్చారు కాబట్టి తప్పలేదా? ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేమ్ గారు అంటే ప్రేమ్ అని పేరే ఉంది కానీ మీరు మాత్రం అసలు చూడడానికి వీడియోస్లో కూడా ఎప్పుడైనా కనిపించినా చాలా సైలెంట్గా, ఎప్పుడెప్పుడు తప్పించుకుందాం అన్నట్టుంటారా? అలవాటే అండి అది. తప్పించుకోవడం అంతే. అంటే ఆఫ్ కెమెరాలో ఏదైనా చేయమంటే మేము ముందుంటాం కానీ ఆన్ కెమెరా కొంచెం కష్టం అనమాట. కొంచెం కష్టం. కైండ్ ఆఫ్ స్టార్టింగ్ లో చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటారు. వన్స్ బాగా కోపప్ అయిపోయాము అంటే ఆ తర్వాత మాత్రం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతారు. అప్పుడు మనం తట్టుకోలేము అనమాట. అవునా? ఆ స్టేజ్ తీసుకురాలంటే ఇప్పుడు కష్టమేమో కదా. ఈ 40 minutes 1 hour ఇంటర్వ్యూలో అయితే కష్టం. బట్ ఐ హోప్ కొంచెం అయినా మాట్లాడతారని. మాట్లాడించకపోతే మీరు మాట్లాడనివ్వలేదు అనుకుంటారు కాబట్టి. సో పరిణిత అనాలా నిస్సి అనాలా మిమ్మల్ని? పరిణిత. నేను అందరికీ తెలిసింది బాగా పరిణిత. నిస్సి అనేది చాలా తక్కువ. నాకు ఇష్టమైన పేరు కాబట్టి నేను దాన్ని అలా పెట్టుకున్నాను కానీ మోస్ట్లీ పరిణితనే. పరిణిత అలానే పిలుస్తారు అందరూ. ఇక్కడేమో ఎక్స్ట్రోవర్ట్ ఫుల్, అక్కడేమో ఇంట్రోవర్ట్. ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అది అంటారు కదా, ఆల్వేస్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని. కైండ్ ఆఫ్ అలాంటిదే. ఈవెన్ స్టార్టింగ్ లో కూడా మాకు అంటే పెళ్ళైన కొత్తలో కూడా తను కొంచెం ఇంట్రోవర్ట్ గానే ఉండేవారు అనమాట. బాగా అలవాటు అయిన తర్వాత ఏంటి ఇంత గోల్ చేస్తారా, ఈయన ఇంత మాట్లాడతారా అని. అన్నిట్లో కల్లా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా మమ్మీ డాడీని కలిసినప్పుడు మాత్రం విపరీతంగా గోల్ చేస్తారు. వాళ్ళతో బీభత్సంగా కలిసిపోయి నన్ను ఏడిపిస్తారు అనమాట. అప్పుడే తెలిసింది నాకు ఓకే ఇంత ఎక్స్ట్రోవర్ట్ అనమాట అని చెప్పి. బట్ మా మమ్మీ వాళ్ళతోనే కలిసి అంతలా ఉండడం మాత్రం మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అది పోన్లేండి ఆనందం అక్కడ దాకా. అని రేసుకురే శృతి హాసన్లా కనిపిస్తాను. అంత కాదు, అంతే లోపలే ఉంటది. అలా ఏం లేదు. ఏం కాదు. చెప్పండి, ఏదో చెప్పబోయారు కదా. నువ్వు మొత్తం నవ్వుకుంటావేమో మనం ఇంకేమైనా మాట్లాడించాలంటే. అంతేనా? సో మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? కాదు, ఒక ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. చాలా మందికి ఉంది డౌట్. నన్ను అంటే కొంచెం సబ్స్క్రైబర్ రీచ్ పెరిగిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ నన్ను అడిగిన ఒక క్వశ్చన్ ఇది. మీది లవ్ మ్యారేజా అని కమెంట్స్లో అసలు లిటరలీ చాలా మంది అడిగారు. నేను ఆన్సర్ చేయట్లేదని విసిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇట్స్ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. కాకపోతే మాకు మ్యాచ్ వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ మీరిద్దరు కలిసి మాట్లాడుకొని మీకు ఓకే అంటే చెప్పండి, అప్పుడు ప్రొసీడ్ అవుదాం అని అన్నారనమాట. సో పెళ్లి చూపుల కంటే ముందు మేమిద్దరం ఒకసారి కలిసాం. ఓకే. సో ఒకసారి మీట్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత ఒక్కటే క్వశ్చన్ నన్ను అడిగారు ఇంట్లో, నీకు ఓకే అంటేనే ఫార్వర్డ్ చేస్తాము అని అంటే నాకు ఎందుకనో తన మీద ఆ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఫీలింగ్ అయితే తన మీద నాకు కలిగింది. మీరు ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టు నేను చెప్పాను. అంతే. అదొక్క మీటింగ్తో కలవడం, మాట్లాడడం, ఆ తర్వాత పెళ్లి చూపులు వెంటనే అయిపోయి. ఇంకా పెళ్లి చూపులు అయిన 10 daysకి ఎంగేజ్మెంట్, ఆ తర్వాత 2 months మ్యారేజ్ అలా అయిపోయింది. కాకపోతే ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్య 2 months 2.5 months టైం దొరకడం వల్ల అండ్ పెళ్లి అన్ని పనులు మేమిద్దరమే చేసుకున్నాం లిటరల్ గా. షాపింగ్ చూసాం అప్పుడే కదా బాగా వైరల్ అయ్యే, ప్రతి రీలు వైరల్ ఉండేది. బాగా షాపింగ్స్ అవన్నీ మేమిద్దరం. అంటే ఒక్క ఫ్రీడమ్ మా ఇంట్లో మాకు బాగా ఇచ్చారు, తనకి కానీ మాకు కానీ. ఇంట్లో ఏంటంటే మీ పెళ్లి మీకు నచ్చినట్టు చేసుకోండి, మీకు నచ్చినవి తెచ్చుకోండి అని. సో ఆ టైంలో బాగా బాండ్ అవడం వల్ల చూసే వాళ్ళందరికీ లవ్ మ్యారేజా అనిపించింది. కానీ నో, ఇట్స్ అ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. ఇన్ఫాక్ట్ ఆ 2 months మాత్రం నాకు బాగా హెల్ప్ అయింది. అంటే తనేంటి అని తెలుసుకోవడానికి,
తను ఎలా ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడతారు. ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ ఎవరితోనైనా ఇలానే ఉంటారా అనే అవన్నీ కూడా నాకు ఆ టైంలో తెలిసాయి అన్నమాట. అది బట్ ప్రేమ్ గారు ఆ ఫస్ట్ మీట్ అయితే ఏదో ఉందో ఆ రోజు ఎలా ఉండింది అసలు మీకు కన్వర్సేషన్? ఆ రోజు వెళ్ళి కూర్చొని యాక్చువల్లీ ఇద్దరు సేమ్ చర్చ్ కానీ ఓకే అసలు నాకు ఇప్పుడున్న అలవాటు అప్పుడు కూడా మనం వెళ్ళామా మన పని చూసుకున్నామా బయటకు వచ్చామా అంతే. ఓకే ఈ వీళ్ళు తెలుసు కానీ ఆ ఫోకస్ లో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో సమ్ ఆఫ్ ద టైం చూసాము, ఎందుకో డ్రాగ్ చేయాలనిపించలేదు, అడిగాము, ఇంట్లో చెప్పాము. Okay. వాళ్ళ ఇంట్లో అడగడం జరిగింది మా పెద్దోళ్ళు వెళ్ళి. అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్? లిటరల్లీ ఒక 1.5 year 2 years తెలుసు కానీ ఈ యాంగిల్ లో ఈ అమ్మాయిని ఓకే చేసుకుందాం ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. కానీ ఓకే వన్ ఆఫ్ ద టైం అంటే అలా అందరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కానీ నాకు లవ్ ఎట్ 2 years అన్నట్టుగా సంవత్సరాలు నడిచింది. సంవత్సరాలు లాగిన అక్కడే తిరిగాము, అక్కడే అది కూడా మూగ ప్రేమేమో కదా. నేను యాక్చువల్లీ అడిగాను 1.5 year నుంచి తెలుసు కదా. నాకు చాలా తక్కువ, అంటే నేను అప్పుడులోని బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. సో వచ్చి సేమ్ చర్చ్ అయినా కూడా ఇక్కడ ఉన్నప్పుడే కదా చర్చ్కి వెళ్ళాను. మళ్ళీ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ చర్చ్కి వెళ్ళేదాన్ని. సో ఇక్కడ చర్చ్కి వచ్చినప్పుడల్లా ర్యాండమ్ గా చూడడమే తప్ప అస్సలు తెలియదు అనమాట. నిజం చెప్పండి, ఆ 1.5 year ఎప్పుడు అనుకుంటే అస్సలు నిజంగా కొంచెం కూడా అనుకోలేదు నేను. అస్సలు నువ్వే అవుతావు నా సోల్మేట్ అన్న చిన్న ఆలోచన కూడా లేదు. నేనే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతుంటాను, నిజంగా చెప్పండి ఫస్ట్ టైం మీరు ఎలా అనుకున్నారు నాకు చెప్పండి. నాకు ఇప్పటికి ఎప్పుడు ఆన్సర్ చేయలేదు కానీ బట్ అలా అనిపించింది ఒక టైం, ఒక మూమెంట్ లో అంతే అని అంటారు. అంటే ఇట్లా గాల్లో ఎగురుతున్న ఏంజల్ లాగా. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో కాజల్ ఇట్లా వస్తుంది కదా బండి మీద, వింగ్స్ వస్తాయి కాజల్ కి. లోపల ఏదో ఫీలింగ్ అయిపోయిందంటే కరెంట్ ఇట్లా గాలి. ఓకే, అలాంటి మూమెంట్స్ కూడా ఉండాలి కదండి, మరీ చప్పగా ఉంటే కష్టం కదా. బట్ ఈ సోల్మేట్స్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేశారో మీరు, ఎలా తెలుస్తుంది మన సోల్మేట్ అని ఒక పెళ్లి చూపుల్లో? సోల్మేట్ అనేది ఎలా తెలియదో ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఎవరికీ తెలియదు. అది ఎవరైనా సోల్మేట్ అని తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక కైండ్ ఆఫ్ నా పర్సనల్ గా, ఇది నా పర్సనల్ వ్యూ, ఇట్స్ నాట్ లైక్ జర్నలిస్ట్ కానీ నాకు పర్సనల్ గా అంటే తినే హీఈస్ ద వన్. నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది అంటే లైక్ తనే ఎందుకు వెంటనే చూస్ చేసేసుకున్నావు. మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు, జస్ట్ ఒక మీట్ లోని ఇలా వెళ్ళి వచ్చి హాఫ్ అన్ అవర్ లో తను ఓకే అని అన్నావు, ఎలా అని చెప్పి. అది ఫస్ట్ పెళ్లి చూపులు మీకు? అమ్మాయిలకి బేసిక్ గా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఒక కైండ్ ఆఫ్ మీరు అన్నట్టు ఒక ఇన్స్టింక్ట్ ఉంటది. అంటే చూడగానే కొంతమందిని ఈజీగా క్విక్ గా మనం ఏంటి అని చెప్పి జడ్జ్ చేసేస్తాం యూజువల్ గా. సో అలా తనని కలిసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సెక్యూర్డ్ ఫీలింగ్, అంటే మనం ట్రస్ట్ చేయగలిగే గై అని ఈ రోజుల్లోని అదే ఇంపార్టెంట్. ట్రస్ట్ చేయలేము ఎవరు నేను, బట్ ఒక పర్సన్ ని చూసి ట్రస్ట్ చేయగలిగాము, నేను ట్రస్ట్ చేయొచ్చు దీనని అని అనిపించి నేను తనకు చాలాసార్లు చెప్పాను, ప్రేమతో కాదు ఫస్ట్ నమ్మకం వచ్చింది, నమ్మకం వచ్చిన తర్వాత మిమ్మల్ని చేసుకున్నాకే ప్రేమ వచ్చింది అని అంటే అది ఎలా అవుతుంది, ఫస్ట్ నుంచి ప్రేమ లేదా అని నాతో గొడవడతారు. కానీ ఫస్ట్ మాత్రం నిజంగా నాకు నమ్మకం కలిగింది. ఆ ట్రస్ట్ ఏదైతే బిల్డ్ అయిందో ఆ హాఫ్ అన్ అవర్ లో ఎలా బిల్డ్ అయింది అంటే నేను చెప్పలేను, కానీ ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఆ ఇన్స్టింక్ట్ లేదు తినే ఎట్టి పరిస్థితుల్లోని నన్ను డిగ్రేడ్ చేసేలాగా కానీ, నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండేలాగా కానీ, లేదంటే నన్ను బాధపరిచేలాగా కానీ ఏది ఉండదు తన దగ్గర అని జస్ట్ అలా అనిపించింది అంతే. ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో తీసుకున్న స్టెప్ ఇది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ హ్యాపీ. లైక్ చాలా త్వరగా చెప్పేసావు డెసిషన్, ఆలోచించుకోవాల్సింది అని చాలా మంది అన్నారు, కానీ బట్ లేదు, ఆ ఇన్స్టింక్ట్, నా సెక్యూర్డ్ ఫీలింగ్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఆ గట్ ఫీలింగ్ ఏదైతే నమ్మారో అది నాకు సంబంధించినంత వరకు నేను నా సోల్మేట్ ని చూస్ చేసుకోవడానికి అదేనేమో, మేబీ అలా తెలుస్తుందేమో, మేబీ అంత సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యి అంత ఇదిగా ఫీల్ అయ్యేలాగా తెలుస్తుందేమో, మేబీ తనే సోల్మేట్ మనకి తనే ఉంటారు అని చెప్పి అలా తెలిసింది నాకైతే. మరి తన సంగతి నాకు తెలీదు, ఇప్పుడే చెప్పారుగా, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలా చెప్పేస్తే పని అయిపోతుంది కదా. ఎవరిని అడిగినా సరే ఏదో ఎవరి రీజన్స్ వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటది, కానీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఇది అన్నట్టుగా. కానీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, ఎంత అని అంటే చూపించలేవు, ఎంత అంటే చూపించలేవు. ఏంటి డైలాగులు చెప్పినప్పుడు సముద్రం అంతా అంటే దాన్ని చూపించలేవు, నా ఎక్స్ప్రెషన్ ని నువ్వు చూపించలేవు, నువ్వు చూడలేవు అంతే. అది కూడా కరెక్టే లేండి. అంతే, అలా అనుకుని నేను కూడా ఊరుకుంటున్నాను, ఇంకా ఆప్షన్ లేదంట.
ఏదో ఒక రోజు మీరు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. అంటే తన ఎక్స్ప్లెనేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయని విధాల్లోనే ఎక్స్పెక్ట్ చేయని రూపంలో. బట్ ఐ బిలీవ్ ఇన్ దిస్, వర్డ్స్ కంటే కూడా యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్, ఇన్ లవ్ అండ్ ట్రూ ఎవ్రీథింగ్. ట్రూ ట్రూ. సో యాక్షన్స్ పరంగా నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటది. సో వర్డ్స్ తను చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎప్పుడు అడగదు. నేనంటే మోర్ టాకెటివ్. సో నన్ను ఏది అడిగినా నేను గంటలు గంటలు మాట్లాడగలను. తను మాట్లాడరు, తను కొంచెం ఎక్స్ట్రోవర్ట్ గా, అంటే నేను ఎక్స్ట్రోవర్ట్ కి తను కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటారు అని తెలిసి కూడా అడగాలని అనిపించదు. బట్ తను చేసే పనుల్లో నాకు తెలుస్తూ ఉంటుంది. ఏదో అంటే ర్యాండమ్ గా ఎప్పుడో ఇయర్ లో ఒకసారి అన్నట్టు కాకుండా ప్రతిరోజు అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్ గా ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. నీకోసమే తీసుకొచ్చా, నీకోసమే చేసా అంటారు. ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది అడుగుతారు అంటారు చూడండి, యూజువల్ గా నన్ను ఎవరు నువ్వు బాగున్నావా అని కూడా అడగరు అని చెప్పి. బట్ రోజులో ఒక 10 సార్లు అయినా నువ్వు హ్యాపీ కదా, నీకు నచ్చింది కదా అని అడుగుతారు. దట్ ఈస్ వేర్ ద గర్ల్ హోల్ హార్ట్ అక్కడే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హీ డూ. సో అడగాలి, వర్డ్స్ లో చెప్పాలి అనేది నాకు తెలిసి అక్కర్లేదు అనిపిస్తుంది. లవ్ ఇస్ నాట్ లైక్ ఐ లవ్ యూ కాదు, తిన్నావా, ఓకేనా, జాగ్రత్త, ఇలాంటివి చాలు చాలా అనిపిస్తుంది అందులోని. సో అందుకని ఎక్కువ అప్పటి నుంచి టెస్ట్ చేయడం మానేసాను. ఓకే, చేతల్లో కనిపిస్తున్నప్పుడు మాటలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి. బేసిక్ గా అబ్బాయిలు ఏమనుకుంటారు, అమ్మాయిలకి ఏమి ఇచ్చినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు, ఏం చేసినా సరిపోదు అని అనుకుంటారు. అమ్మాయిలకి మాత్రం చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్సే కావాలి. నేను అది చాలా సార్లు చెప్పాను, అండ్ తనకి కూడా తెలుసు. అంటే అమ్మాయి ఎలా ఉంటది అనేది అంత ఇదిగా తెలియకపోవచ్చు, కానీ తనని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంది తనకి. అది నాకు నచ్చుతుంది. హీ రెస్పెక్ట్స్ అ లాట్, చాలా రెస్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అంతే రెస్పెక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు.